మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయారు. మహారాష్ట్రలో 60 మందితో కలిసి మల్లోజుల లొంగిపోయినట్టు తెలుస్తోంది. మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయారు. మహారాష్ట్రలో 60 మందితో కలిసి మల్లోజుల లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయారు. మహారాష్ట్రలో 60 మందితో కలిసి మల్లోజుల లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, మావోయిస్ట్ పార్టీకి కోలుకోలు దెబ్బని చెప్పొచ్చు. మావోయిస్ట్ కీలక నేత, పోలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయినట్టుగా మహారాష్ట్ర గచ్చిబౌలి పోలీసులకు లొంగిపోయినట్టుగా సమాచారం అవుతుంది. ఓవరాల్ గా చూస్తే మల్లోజుల వేణుగోపాల్ ప్రస్థానానికి సంబంధించి చూసుకున్నట్లయితే అతను మావోయిస్ట్ పార్టీలో కీలక నేతగా ఉన్న మల్లోజుల కిషన్ జీకి స్వయాన తమ్ముడు. ఇటీవల వీరి వదిన గారు లొంగిపోవడం జరిగింది. మొత్తంగా చూస్తే గత 4 దశాబ్దాలుగా మావోయిస్ట్ పార్టీలో రహస్య జీవితం గడుపుతూ ఇన్నాళ్ళుగా ఉన్న కేంద్ర కమిటీ సభ్యుడిగా, పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోవడం అనేది కూడా, లొంగిపోయే మంది కూడా మావోయిస్ట్ పార్టీలో ఒక వర్గ విభేదాలు బట్టబయలిన పరిస్థితి కనిపిస్తుంది. మే 21 నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ లో హతమైన తర్వాత మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎవరుంటారనే దానిపై కేంద్ర కమిటీలో, పోలిట్ బ్యూరోలో కూడా కొంత విభేదాలు బట్టబయలిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ప్రధాన కార్యదర్శిగా మల్లోజుల వేణుగోపాల్ వర్సెస్ మిగతా నేతల మధ్య కూడా కొంత అంతర్యుద్ధం వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో భాగంగా మావోయిస్ట్ పార్టీ సాయుధ పోరాట విరమణకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి హోదాలో మల్లోజుల వేణుగోపాల్ ఇటీవల ఒక లేఖ రాశారు. ఆ లేఖపై మావోయిస్ట్ పార్టీలో తీవ్ర చర్చ జరిగింది. మిగతా కేంద్ర కమిటీ సభ్యులు, పోలిట్ బ్యూరో సభ్యులుగా వ్యతిరేకిస్తూ మల్లోజుల వేణుగోపాల్ ని పార్టీ నుంచి కూడా తొలగిపోవాలంటూ, ఆయుధాలు అప్పజెప్పాలంటూ కూడా వారు ఘాటుగా స్పందించిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే మల్లోజుల వేణుగోపాల్ ఇప్పుడున్న క్యాడర్ కూడా మరో బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం ఆపరేషన్ కగారు నేపథ్యంలో కేంద్ర బలగాలతో పోరాడే శక్తి లేదు, ప్రాణాలు పోగొట్టుకునే బదులు లొంగిపోవడమే మంచిది, సాయుధ పోరాట విరమణే మంచిది అంటూ కూడా మల్లోజుల వేణుగోపాల్ మావోయిస్ట్ పార్టీ కేడర్ కి మరొక లేఖ కూడా రాశారు. మొత్తం మీద చూస్తే గత నెల రోజులుగా జరుగుతున్న మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీలో, పోలిట్ బ్యూరోలో కూడా తీవ్ర చర్చ జరుగుతుంది. మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయే ఉద్దేశంతోనే ఇలా లేఖలు రాశారంటూ కూడా ఆ పార్టీలో తీవ్ర చర్చ జరిగింది. ఎట్టకేలకు మల్లోజుల వేణుగోపాల్ తన కేడర్ తో ఈ రోజు లొంగిపోవడం అనేది మావోయిస్ట్ పార్టీ చరిత్రలో ఒక పెద్ద ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. ఓవరాల్ గా చూస్తే అమిత్ షా ఇప్పటికే డెడ్ లైన్ పెట్టారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఈ దేశంలో మావోయిస్ట్ పార్టీని కూకటి వేలతో పెగిలించి వేస్తామంటూ అమిత్ షా ఏదైతే శబ్దం చేశారో ఆల్మోస్ట్ ఆపరేషన్ కగార్ ఒక విజయం దిశగా సాగుతుందని మనం చెప్పొచ్చు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో చూసుకున్నట్లయితే మావోయిస్ట్ పార్టీకి కంచుకోటగా ఉన్న అబూజ్మాడ్ కేంద్ర బలగాల హస్తగతమైంది. మొత్తం అబూజ్మాడ్ పరిధిలో ఉన్న 7 హార్డ్ కోర్ ఆర్ట్ బెటాలియన్ జిల్లాలను కూడా మావోయిస్ట్ పార్టీ నుంచి కేంద్ర బలగాల చేతిలోకి వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూస్తున్నట్లయితే 2004 నుంచి గత 20 ఏళ్ల కాలంలో ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత 42 మంది కేంద్ర కమిటీ సభ్యులున్న మావోయిస్ట్ పార్టీలో ప్రస్తుతం చూస్తే ఒక 8 మంది సభ్యులు మాత్రమే మిగిలిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూస్తే 50 ఏళ్ల నక్సలిజం అనేది ఈ రోజు అంతిమ దశలో ఉన్నది. 1960లో పశ్చిమ బెంగాల్ నక్సల్ బరిలో పుట్టి తెలంగాణ గడ్డపై జైత్రయాత్ర చేసిన నక్సలిజం నాటి పీపుల్స్ వారిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎంతో మంది మేధావులు ఆ రోజు అడవి బాట పట్టారు.
సో ముఖ్యంగా చూస్తే మావోయిస్ట్ పార్టీ చెప్పాలి అంటే తెలుగు రాష్ట్రాలే రథసారథులుగా ఉన్నారు. మల్లోజుల ముఖ్యంగా చూస్తే ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, అదేవిధంగా నంబాల కేశవరావు, వీళ్ళంతా చూసినట్లయితే కేంద్ర కమిటీలో కానీ పోలిట్ బ్యూరోలో కానీ అంతా తెలుగు రాష్ట్రాల వారే కీలకంగా ఉన్నారు. అయితే అంతిమ దశలో మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు చూసినట్లయితే కొనవీపుడితో కొట్టుమిట్టాడుతున్న దశలో అంతిమ దశలో ఈ 50 ఏళ్ల నక్సలిజం ఎలాంటి మెసేజ్ ఇచ్చిందనే పరిస్థితి వస్తే చివరికి సాయుధ పోరాట విరమణ చేయాలన్న దగ్గర మావోయిస్టు కేంద్ర కమిటీలు ఇలా వర్గ విభేదాలు బయటపడడం, మిగిలిన వారు కూడా పోలిట్ బ్యూరో సభ్యులు కానీ కేంద్ర కమిటీ సభ్యులు కానీ వయోభారంతో ఉన్నారు. వారు ఇప్పుడు కేంద్ర బలగాలతో పోరాడే పరిస్థితి కూడా లేదు. ఏది ఏమైనా భారతదేశ విప్లవ ఉద్యమ చరిత్రలో మావోయిస్ట్ పార్టీ అంటే నక్సలిజం నుంచి రూపాంతరం చెందిన మావోయిస్ట్ పార్టీ అనేది ఈ రోజు అంతిమ దశ ఉంది. పౌరత్వ సంఘాలు మాత్రం కొన్ని కాంతాలు వ్యక్తం చేస్తున్నాయి. దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ దూకుడుగా కొనసాగుతుంది. శాంతి చర్చలు జరపాలి, వారంతా దేశ పౌరులంటే పౌరత్వ సంఘాలు చెప్పినా గానీ కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చర్చలకు ప్రసక్తే లేదు, ఆయుధాలు విడనాడాలని చెప్పింది. సో ఈ నేపథ్యంలో మల్లోజుల వేణుగోపాల్ తన సాయుధ విరమణ అనే ప్రతిపాదన తెచ్చారు. కానీ మావోయిస్టు పార్టీలో మిగతా వారు వ్యతిరేకించడంతో అతను ఈ రోజు లొంగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మావోయిస్టు పార్టీలో మరొక సుప్రీం లీడర్ కూడా మడవి హిట్వా. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కేంద్ర కమిటీ సభ్యులు పోలిట్ బ్యూరో సభ్యుల మధ్య విభేదాలు ఉండడంతో మడవి హిట్మా తన స్టాండ్ ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా చెప్పాలంటే దేశ విప్లవ ఉద్యమ చరిత్రలో ఆపరేషన్ కగార్ లో ఇప్పటి వరకు కూడా మడవి హిట్మాన్ ఇంకా ట్రాక్ చేయలేకపోయారు. అంటే ఇప్పటికీ కేంద్ర బలగాలు దాన్ని సీరియస్ గా తీసుకున్న పరిస్థితి. ఏది ఏమైనా మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయిన తర్వాత మిగతా వారి నిర్ణయం ఏ విధంగా జరగబోతుంది, ముగింపు ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూడాలి. ఓకే, థ్యాంక్ యూ రవి.